తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నందీనగర్లోని తన నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు నందీనగర్ నివాసం వద్ద ఉన్నారు. విచారణ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది. దాంతో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్మోక్ గన్స్ను కూడా సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఇప్పటికే నిరసనలు మొదలుపెట్టారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా నందీనగర్ నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నందీనగర్లోని తన నివాసానికి మరి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు నందీనగర్ నివాసం వద్ద ఉన్నారు. విచారణ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది. దాంతో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్మోక్ గన్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఇప్పటికే నిరసనలు మొదలుపెట్టారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా నందీనగర్ నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి బయలుదేరి బంజారాహిల్స్ నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందీనగర్ నివాసం వద్ద భారీ పోలీసులు మోహరించారు. 4 గంటల భద్రతను అమలు చేస్తున్నారు. కాగా ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్కు దారి పొడవున జనాలు నీరాజనం పలికారు. అభిమానులు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడి అభివాదం చేస్తూ సంఘీభావం తెలిపారు. కాన్వాయ్పై పూలు జల్లి తమ అభిమానం చాటుకున్నారు.